నమో శ్రీనివాసాయ నమః. నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాంటి స్త్రీని అదుపు చెయ్యడం ఏ మగాడికి సాధ్యం కాదు. ఏ స్త్రీ అయితే ఒంటరిగా తిరగడానికి భయపడదో, మంచి చెప్పేవాళ్ళు ఎంతటి స్నేహితులైనా వదులుకోవడానికి వెనకాడదో, ఎవరి విమర్శలను పట్టించుకోకుండా తిరుగుతుందో, తల్లిదండ్రులను సమాజాన్ని లెక్క చెయ్యకుండా తిరుగుతుందో, అలాంటి స్త్రీని నమ్మితే త్వరలోనే బాధపడడానికి మోసపోవడానికి రెడీ అవుతున్నారని గుర్తుపెట్టుకోండి. ఒక ప్రకటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. భూ గృహ వాహన వస్తు వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు 90% కనిపిస్తున్నాయి. వాణిజ్య వ్యాపారాలలో మీరు ఆశించిన లాభాలు దక్కుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి మీ కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు అందుతాయి. స్త్రీలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. నీలం రంగు గాజులను దానం ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. మీకంతా మంచే జరుగుతుంది. ఈ వారంలో ఆదాయానికి మించిన ఖర్చులతో సతమతమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సన్నిహితులతో తగాదాలు ఏర్పడకుండా ఉండాలంటే మీరు కోపావేశాలను తగ్గించుకోవాలి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ ఇష్టదైవ ఆలయాన్ని సందర్శించడం వల్ల కొంత ప్రశాంతత వస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడా రంగం వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు అవకాశాలపై అసంతృప్తి చెందుతారు. ఆర్థిక లావాదేవీల వల్ల గందరగోళానికి గురవుతారు. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. బంధువులతో విరోధాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినా ప్రయోజనం కనిపించదు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. విద్యార్థులు సహనంతో ముందుకు సాగాలి. మహిళలకు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చెయ్యడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలుగుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగం గోచరిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఉద్యోగంలో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. స్త్రీలకు కుటుంబ సమస్యలు కొన్ని తీరి ఊరట చెందుతారు. శక్తికరమైన సమాచారం మీకు సంతోషాన్ని అందిస్తుంది. మంచి ప్రవర్తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు 90% ఫలించే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ వివాదాలు పరిష్కారం అయ్యి కొంత ఊరట చెందుతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాశివారి పరిహారంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించి అప్పాయలు నైవేద్యంగా చెల్లించడం వల్ల మీకున్న కష్టాలన్నీ తీరిపోయి మీ మనసులో ఉన్న భయాందోళనలన్నీ దూరం అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది. మన శ్రీనివాస ఛానల్ ని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశాయ నమః.